కిరణ్. హాయ్ వియా. Hello guys, welcome to my Viha. Yes. Okay. How much distance? I don't speak. Okay. Okay. How many minutes? How much? సో గాయస్, మేము మా హోటల్ నుంచి ఈరోజు నెక్స్ట్ మేము ఏడికి వెళ్తున్నామంటే బ్యాంకాక్ సిటీకి వెళ్తున్నాము. థాయిలాండ్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి పటాయా, ఒకటి బ్యాంకాక్. సో ఈ థాయిలాండ్లో పటాయా సిటీ మొత్తం మీకు చూపించేశాను నా ప్రీవియస్ వ్లాగ్స్ అంతా. సో మేము ఇప్పుడు బ్యాంకాక్ సిటీకి వెళ్తున్నాం. బ్యాంకాక్ సిటీలో మేము వేరే హోటల్ తీసుకున్నాము. ఆ హోటల్ పేరు వచ్చేసి రమదా అని చెప్పేసి. ఆ హోటలే ఇంత పెద్ద ఉంది చూడండి. ఈ హోటల్ పేరు వచ్చేసి రమదా బై బ్యాంకాక్ అని అంటారు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే పటాయాలో వేరే అండి, మొత్తం వేరే. ఎట్లా అంటే మన గోవా లాగా మొత్తం ఉంటుంది అనమాట పటాయాలో. ఈ బ్యాంకాక్ సిటీలో ఏంటంటే హైదరాబాద్లో ఉంటుంది అనమాట సిటీ మొత్తం. లైక్ ఇక్కడ మన దగ్గర ఎట్లుంటుంది అన్ని బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ ఎలానో అట్లా ఈ బ్యాంకాక్ సిటీలో అన్నీ ఇవే ఉంటాయి అనమాట. సో మేము ఆడ యాజ్ సూన్ యాజ్ మేము వచ్చి అక్కడ చెక్ ఇన్ అయిపోయిన వెంటనే మా గైడ్ అయితే వచ్చేసింది మార్నింగ్. సో గైడ్ వచ్చి మళ్ళీ మేము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈమెనే మా గైడ్. సో ఏంటంటే ఈరోజు ప్లాన్, మేము ఒక గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే, ఈ గోల్డెన్ బుద్ధ అక్షరాల 4 టన్నుల గోల్డ్తోని చేశారనమాట, ద ప్యూర్ గోల్డ్. ఆ గోల్డ్ నీకు ప్రతిదీ చూపిస్తాను చూడండి. సో ఈ టికెట్ వచ్చేసి 100 బాట్. ఈ ఒక్క పర్సన్కి 100 బాట్ అంటే 300 రూపీస్ పర్ పర్సన్. సో మాకైతే మా టూర్ గైడ్, మా ట్రావెల్ ఏజెంటే మాకు బుక్ చేశాడు అన్నీ, కాకపోతే టికెట్ మాకు ఇచ్చాడు. సో మాతో పాటు ఒక 4 అయితే జాయిన్ అయ్యారు ఫారినర్స్. ఎదురుగా నడుస్తున్నారు కదా, వీలే అనమాట. సో దీని తర్వాత ఇది మార్నింగ్ అరౌండ్ 10:30 AM మేమైతే రీచ్ అయ్యాము. ఇక్కడ ఎట్లుందంటే టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఈ టెంపుల్ మీరు ఈ బ్యాంకాక్ సిటీలో వస్తే ఇట్లాంటి ప్లేసెస్ కూడా విజిట్ అవ్వండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. నీకు ప్రతి వీడియోలో మీకు చూపిస్తాను ప్రతి అప్డేట్. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ బ్యాంకాక్ సిటీ ఆర్ పటాయా సిటీలో మీకు ఏ డౌట్ ఉన్నా ప్రతి డౌట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కమెంట్ చేయండి లేదా మెసేజ్ చేయండి, సరేనా? అండ్ కమింగ్ టు ద వ్లాగ్. సో అన్నిట్లాగానే ఇది కూడా ఒక బుద్ధ టెంపుల్ అండి. ఈ బుద్ధ టెంపుల్ ప్రత్యేకత ద గోల్డెన్ బుద్ధ అనమాట. ఈ గోల్డెన్ బుద్ధ చెప్పాను కదండి, ఒరిజినల్ 24 క్యారెట్ గోల్డ్తో చేశారనమాట. ఇక్కడ యాజ్ యూజువల్ ప్రతి టెంపుల్ లాగానే మనం చెప్పులన్నీ బయట పెట్టేసి టెంపుల్ లోపలికైతే మనం ప్రవేశిద్దాం. సో గాయస్, మీరు చూస్తున్నారు కదా, ద గోల్డెన్ బుద్ధ ఈస్ హియర్. సో మీరు ఇందాక చూసినారు కదండి, పైన మొత్తం ఇదంతా ఎంత గోల్డ్తోనైతే డెకరేషన్ చేశారు. అండ్ ఈ టెంపుల్ తర్వాత మళ్ళీ బయట ఇలా బెల్స్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ బెల్స్ని అందరు ఇలా టచ్ చేస్తున్నారు అని చెప్పి నేను కూడా, మా పాప, మా వైఫ్ కూడా టచ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది గైస్, ఒకసారి వినండి. సో వన్స్ ఆ గోల్డెన్ బుద్ధ చూశాక మళ్ళీ కిందికి వచ్చేసామండి. ఈ కింద కూడా చిన్న చిన్న బుద్ధాస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ
చాలామంది ఫారినర్స్ కానీ బయట వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళ లోకల్ పీపుల్ ఇక్కడ బుద్ధాని అయితే వర్షిప్ చేస్తున్నారు. సో మనకు కావాలంటే అక్కడ ఫ్లవర్స్ కొనుక్కొని అక్కడ బుద్ధకైతే ఆఫరింగ్ చేయొచ్చు. అండ్ గాయస్ దాని పక్కకే సేమ్ ఇదంతా బ్రోన్స్ అనమాట, ఒరిజినల్ బ్రోన్స్ అంటే రాగితో చేసిన బుద్ధ అనమాట. ఇదే గాయస్ మొత్తం టెంపుల్ ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కదా గాయస్ ఆ టెంపుల్. సో యాక్చువల్లీ ఆ టెంపుల్ అంతా విజిట్ అయిపోయాక మళ్ళీ మేము వేరే టెంపుల్కి వెళ్ళాము. చూస్తున్నారు కదండి, ఇతనే చైనీస్ గాడ్ అంట. అండ్ దాని తర్వాత మళ్ళీ వేరే టెంపుల్కి వచ్చాం. ఆ టెంపుల్ ఏంటంటే ఇది చాలా స్పెషల్, రెక్లైనింగ్ బుద్ధ అంటారు అనమాట ఈ టెంపుల్ పేరు. మీరు ఇక్కడ వచ్చినట్టయితే ఇది కూడా కంపల్సరీ విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది ఈ రెక్లైనర్ బుద్ధ. తప్పకుండా మీరు విజిట్ అవ్వండి ఈ బ్యాంకాక్ సిటీలో వస్తే. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే కనిపిస్తున్నాయి కదండి చిన్నగా బౌల్స్, ఆ బౌల్స్లో బయట 100 బాట్కి కాయిన్స్ అనేది ఇస్తారు. ఆ కాయిన్స్తో ప్రతి బాక్స్లో బ్లాక్ కలర్ బాక్స్లో ఇలా 1 కాయిన్ అయితే వేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. సో ఈ రెక్లైనర్ బుద్ధ వచ్చేసి చాలా పెద్ద ఉంది, అరౌండ్ 50 feet దాకా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఈ బ్లాక్ కలర్ బాక్స్లో కాయిన్స్ అయితే వేస్తారు. మీకు కనిపిస్తున్న ఈ ఎల్లో కలర్ ఉంది కదండి, ఈ ఎల్లో కలర్ ఏంటంటే వచ్చిన విజిటర్స్తో సైన్ చేపిస్తారనమాట. బయట ఒక పెద్ద బోర్డు అయితే ఉంటుంది గ్రీన్ ఎల్లో కలర్ది. ఆ బోర్డులో స్కెచెస్తోనైతే సైన్ చేశారు లేదా విష్ కోరుకుంటారు బుద్ధకి. సో దాని తర్వాత అది ఒక్కసారిగా ఫిల్ అయిపోయాక ఆ పరదా అనేది బుద్ధ పైన ఇలా కప్పుతారనమాట. ఏంటంటే వాళ్ళ కోరికలు వాళ్ళ విషెస్ అన్నీ ఇలా బుద్ధకి చెప్పినట్టు అని వాళ్ళ అభిప్రాయం. సో చూసారు కదా గాయస్, మా వైఫ్ అయితే రాస్తుంది. ఇదే అనమాట విష్ అని అంటారు అనమాట, బుద్ధకి చెప్పేది. ఈ క్లాత్ పైన మన మార్కర్తో విష్ అనేది రాస్తే దేవుడికి చెప్పినట్టు అని అర్థం అంట. సో అట్లా చాలామంది ఇక్కడ విజిట్ అయ్యి ఇలా రాస్తారనమాట వాళ్ళకి కోరుకున్న వాళ్ళ విషెస్ అయితే. సో ఈరోజు ఏంటంటే గాయస్ మా టూర్ ప్లాన్లో ఈరోజు ఆల్మోస్ట్ 4 to 5 టెంపుల్స్ అయితే విజిట్ ఉందన్నమాట. దాని తర్వాత మేము జెమ్స్ గ్యాలరీకి అయితే వెళ్తాము. సో వన్స్ గోల్డెన్ బుద్ధ, రెక్లైనింగ్ బుద్ధ అండ్ ఇంకా ఏదో బుద్ధ ఉంది. ఈ బుద్ధాస్ అన్నీ చూసినాక మేము జెమ్స్ గ్యాలరీకి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా గాయస్, ఈ రైట్ సైడ్లో ఆ మూలకు ఉంది కదా ఒక స్టాచ్యూ లాగా, అక్కడే రాజు వాళ్ళ ఇల్లు అంట. ఈ థాయిలాండ్ బ్యాంకాక్ కింగ్ అంటారు, దాన్నే రాజు వాళ్ళ కింగ్ ఇల్లు అని చెప్తున్నారు ఇక్కడ జనాలు అయితే. సో ఇది వచ్చేసి జెమ్స్ గ్యాలరీ గాయస్. ఈ జెమ్స్ గ్యాలరీలో అన్ని డైమండ్స్ అనేది ఉంటాయన్నమాట. సో మాకైతే ఇంట్రెస్ట్ లేదు కొనడానికి. మీరు కూడా ఆ ప్లాన్ ఉంటే కంపల్సరీ మీరు అవాయిడ్ చేయండి, అంత వర్తేం అనిపించలేదు. దాని తర్వాత మళ్ళీ మా హోటల్కి అయితే వచ్చేసాం గాయస్ బ్యాక్, వన్స్ ఆ టెంపుల్స్ అన్ని విజిట్ అయిపోయిన వెంటనే. సో ఈ రూమ్ చూడండి ఎంత బాగుందో. Wow, we had 2 beds. సో ఇది మా బెడ్రూమ్ నుంచి వ్యూ ఇలా ఉంది గాయస్, ఎంత బాగుంది కదా, మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో మా హోటల్లో వేరే లాబీలో 7th floorలో ఇలా ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నది గాయస్. సో మేము వన్స్ ఫ్రెష్ అప్ అంతా అయిపోయి మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము. మా పాపకి నాకు మాత్రం వాటర్ స్విమ్మింగ్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. సో వ్యూ అనేది మా స్విమ్మింగ్ పూల్ నుంచి ఇలా కనిపిస్తున్నది. చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఇక్కడ కూడా వెదర్ అండ్ క్లైమేట్ కానీ ఒక్కటైతే నిజం గాయస్, మన హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో చలి అయితే ఉంటుంది ఈ టైంలో. ఈ థాయిలాండ్లో మాత్రం
ఈ జనవరి సీజన్లో వేడి అయితే చాలా ఉంది, ఎందుకంటే హ్యూమిడిటీ ఆ పక్కన బీచెస్ అండ్ వాటర్ ఉంటాయి దానివల్ల కావచ్చు. దాని తర్వాత మళ్ళీ మేమైతే ఆకలి అవుతుందని చెప్పి ఒక రెస్టారెంట్కి వచ్చేసాం. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్, తలా వెంకటేష్ తలా గ్రూప్ అనమాట. ఇతను అయితే చాలా బ్రాంచెస్ ఇక్కడ ఈ థాయిలాండ్లో ఓపెన్ చేశాడు గాయస్. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, సేమ్ మన ఇండియన్ స్టైల్. అండ్ ఇక్కడ 7-Eleven స్టోర్ బయట ఇలా చూడండి, బయట ఎంతలా తింటున్నారో ఆకలితో. ఈ 7-Eleven స్టోర్ కోసం మీకు చెప్పాను కదా గాయస్, చాలా బాగుంటుంది. సో దాని తర్వాత మళ్ళీ మేము రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసుకున్నాక నైట్ అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం. ఆ ప్లేస్ చాలా స్పెషల్ అండి. మా పాపకి చాక్లెట్ విలా అనే ఒక పేరు ఉంటుంది. ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది గాయస్. సో మార్నింగ్ అంతా టెంపుల్స్ చూసుకొని నైట్ అయితే మేము చాక్లెట్ విల్లా అనే ఒక ప్లేస్కి అయితే మేము స్టార్ట్ అయ్యాం. బ్యాంకాక్ సిటీలో మీకు రైట్ అండ్ లెఫ్ట్ కనిపిస్తున్న రోడ్ షాప్స్ కానీ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి గాయస్. మీరు అస్సలు భయపడకండి, నో డౌట్ ఫ్రీగా హ్యాపీగా మీరైతే తినొచ్చు. సో వీళ్ళు ఇలా వేషం వేసి మనకైతే డబ్బులు అయితే అడుగుతారు గాయస్. మన ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. మేమైతే అతనితో ఒక ఫోటో అయితే దిగాము.